ఓటరు అనేటువంటిది చర్చ ఒకవైపు ఉంటగా అనౌన్స్మెంట్ చేయడంతో సో మొదట అభ్యర్థిగా బీఆర్ఎస్ అఫీషియల్గా సునీత పేరు ఖరారు చేయడంతో కాస్త మరొకసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపైన మరొకసారి చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో కూడా పెద్ద ఎత్తున అభ్యర్థుల పేర్ల విషయంలో చర్చ కొనసాగుతుంది. చాలామంది పేర్లు తెరపైకి వస్తున్నాయి. బీజేపీ ఇంకా అభ్యర్థి పేరు కానీ ప్రచారంలో కానీ ఎక్కడ ముందడుగు వేయనటువంటి సిచ్యువేషన్. సో జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ ఒక అడుగు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా ఉంది. ఈరోజు కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్లో మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. కేసీఆర్ అందరి నాయకులతో మాట్లాడి డిసైడ్ చేశారు, దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తోంది గెలుపుకి సంబంధించి. కళ్యాణ్ రైట్ మధు, మరి మిగతా పార్టీలు ఇటు కాంగ్రెస్ కావచ్చు అలాగే బీజేపీ కావచ్చు, వీళ్ళు ఎప్పుడు వాళ్ళ క్యాండిడేట్స్ని ఎప్పుడు డిక్లేర్ చేసే అవకాశం ఉంది? ఒక రకంగా ఒక టెస్టింగ్ గ్రౌండ్ అని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ సిటీలో సీట్లను ఇంతకుముందు ఎప్పుడు కైవసం చేసుకోలేదు కాబట్టి అదొక ఎత్తు. అండ్ ఇంకొకసారి బీఆర్ఎస్ తన బలాన్ని నిరూపించుకునే అవకాశం. అలాగే బీజేపీ గురించి మరంగా మాట్లాడుకుంటే బీజేపీ కూడా తన బలాన్ని చూపించుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది కాబట్టి ఒక టెస్టింగ్ గ్రౌండ్ అని అనుకోవచ్చు వీటన్నిటికీ. మరి బీఆర్ఎస్ ముందుగానే క్యాండిడేట్ని రివీల్ చేసి మొత్తానికైతే వాళ్ళు క్యాన్వాసింగ్ కూడా స్టార్ట్ చేశారు, డోర్ టు డోర్ వెళ్తున్నారని మీరు చెప్తున్నారు కాబట్టి, సో మరి బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళు ఎప్పుడు ఈ డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ ఆల్రెడీ కంటోన్మెంట్ ఉప ఎన్నికలాగానే ఈ ఫలితాలు కూడా అధికార పార్టీకి లాభం చేకూరుస్తాయి, అదే రిజల్ట్ రిఫ్లెక్ట్ అవుతుంది అనేటువంటిది అధికార పార్టీ భావిస్తూ ఉంది. కానీ డిఫరెన్సియేషన్ ఏంటంటే అప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత ఇమీడియట్గా వచ్చినటువంటి ఉప ఎన్నిక, అది కూడా అనివార్య కారణాలతో ఆమె మరణంతో వచ్చింది కాబట్టి అక్కడ ప్రభుత్వ పనితీరు ఆలోచన చేయకుండా అదే ఫార్మేట్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు శ్రీ గణేష్ కంటోన్మెంట్లో. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఉంది. 20 నెలలు దాటింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత. సో ప్రభుత్వం పైన ప్రజల అభిప్రాయం ఎలా ఉంది, అది రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉందనే చర్చ సాగుతుంది. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విషయానికి వస్తే చాలామంది దాదాపు 10 నుంచి 15 మంది పోటీ పడ్డారు, కొంతమంది డ్రాప్ అయ్యారు, ఇంకా కొంతమంది సీరియస్ కంటెంటెస్ట్గా నాకే టికెట్ వస్తుంది అనేటువంటి విధంగా పోటీ పడతా ఉన్నారు. నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, సిఎన్ రెడ్డి ఇలా చాలామంది పోటీ పడతా ఉన్నటువంటి సిచ్యువేషన్. అంజన్ కుమార్ యాదవ్ మాకే టికెట్ వస్తుందనేటువంటి ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళు అదృష్టం పరీక్షించుకొని ఉన్నారు అధిష్టానం ముందు. అధిష్టానం ఎవరు పేరు ఖరారు చేస్తుందో అటు పక్కన పెడితే ఇంకా డిఫరెంట్ ఏంటంటే బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఖరారు కాకపోవడం, కనీసం చర్చ చేయకపోవడం, జూబ్లీహిల్స్లో ఎట్లా ముందుకు పోదామనేటువంటి ఆలోచన చేయకపోవడం పైన కాస్త పొలిటికల్ సర్కిల్లో చర్చ కొనసాగుతూ ఉంది. కానీ అందరికంటే ముందుగా మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత పేరుని బీఆర్ఎస్ అనౌన్స్మెంట్ చేసి సో ఉప ఎన్నికలో కాస్త ముందు వరుసలో మేము ఉన్నాము అనేటువంటి చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. బీహార్తో పాటు జరిగేటువంటి ఎన్నికలతో సందర్భంగా ఈ ఉప ఎన్నిక జరిగేటువంటి అవకాశం ఉంది. అక్టోబర్ 1st వీక్లో ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. ఎన్నికల నోటిఫికేషన్ రాగానే మరింత ఉధృతంగా పార్టీలు ఎన్నికల ప్రచారంలో దృష్టి పెట్టే అవకాశం ఉంది. సో దీనిపైనే చర్చ జరుగుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు గెలుస్తారో వారు మినిస్ట్రీ అనేటువంటి ఒక ప్రచారం కావడంతో అక్కడ పోటీ ఎక్కువగా ఉంది. ఇక బీజేపీ వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకుంటుంది ఎవరి పేరు అనౌన్స్మెంట్ అయిన తర్వాత. ఎగ్జాంపుల్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పేరు అనౌన్స్మెంట్ అయిన తర్వాతనే బీజేపీ అభ్యర్థి తెరపైకి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇటు మహిళా పోటీలో ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి అనౌన్స్మెంట్ చేశారు కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు పోటీలో ఉంటారు? మహిళలు కూడా అక్కడ పోటీ పడుతూ ఉన్నారు. అక్కడ అవన్నీ కాకుండా గెలుపు లక్ష్యంగా నిర్ణయం తీసుకుంటామని పీసీసీ చెప్పారు. మరి బీజేపీ మహిళను పోటీలో పెట్టనుందా లేదంటే ఏ రకంగా నిర్ణయం తీసుకోనుంది అనేటువంటి చర్చ అయితే ఒకవైపు కొనసాగుతుంది. సో మొత్తానికి బీఆర్ఎస్ కాస్త అడుగు ముందుకు వేసి అభ్యర్థి పేరు అనౌన్స్మెంట్ చేయడం పైన కాస్త వీడింది. ఎందుకంటే గతంలో విష్ణువర్ధన్ రెడ్డి పీజీఆర్ కొడుకు టికెట్ ఆశించారు, తర్వాత రావుల శ్రీధర్ రెడ్డి ఆయన టికెట్ ఆశించారు. కానీ పార్టీ అధిష్టానం క్లియర్గా కేసీఆర్ ఆదేశాల ప్రకారం ఆమెకే అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పడంతో మిగతా వాళ్ళంతా సైలెంట్ అయిపోయారు. సో కాబట్టి ఆమె పేరు ఈరోజు అనౌన్స్మెంట్ అయింది కాబట్టి దానిపైన ప్రచారం పైన దృష్టి పెట్టే అవకాశం ఉంది బీఆర్ఎస్ ఇంకా పెద్ద ఎత్తున. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తానికైతే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ఎన్నికలు ఇక్కడ రాష్ట్రంలో అయితే ఒక టెస్టింగ్ గ్రౌండ్, అలాగే బీహార్కి సంబంధించిన ఎన్నికలు దేశంలో ఒక టెస్టింగ్ గ్రౌండ్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు పాలన జరిగిన తర్వాత అక్కడ బీజేపీ పైన బీహార్ ఎన్నికలు రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే కాంగ్రెస్కి సంబంధించి ఇక్కడ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఎన్నికలు కూడా రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఖచ్చితంగా. సో ప్రజలు ఏమనుకుంటున్నారు, ఈ 20 నెలల పాలనపై వాళ్ళ అభిప్రాయాలను కూడా వ్యక్తం చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది. దీనిపై మీరేమనుకుంటున్నారు? జూబ్లీహిల్స్కి సంబంధించిన ఎన్నికల్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది, ఎవరికి పార్టీ టికెట్ ఇస్తే బాగుంటుంది
అనేది మీరు కింద కమెంట్ రూపంలో తెలియపరచండి. మొత్తం మీద అయితే జూబ్లీహిల్స్ మనమే గెలుస్తున్నామని చెప్పేసి కేసీఆర్ చెప్పుకొచ్చారు. ఇటు కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరితో సమీక్షా భేటీలో పాల్గొన్న తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన టికెట్ మాగంటి సునీతకే ఇవ్వాలని చెప్పేసి డిసైడ్ చేసి అధికారికంగా ప్రకటించినట్టు తెలుస్తుంది. ఇప్పటికే దానికి సంబంధించి క్యాన్వాసింగ్ అనేది డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ మాగంటి సునీత చేపట్టడం మనం గమనించవచ్చు. అలాగే మిగతా పార్టీల గురించి కనుక మనం మాట్లాడుకుంటే కనుక ఇటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్కి సామాజిక వర్గానికి సంబంధం లేకుండా ప్రజల్లో ఎవరి మెప్పు పొంది ఉంటారో వాళ్ళకే టికెట్ ఇస్తామని చెప్పేసి పిసిసి చీఫ్ చెప్పుకొచ్చారు. దీంట్లో ప్రధానంగా కొన్ని పేర్లను అయితే మనం చూసాం ఇంతకుముందే. ఇటు నవీన్ యాదవ్, అలాగే కంజర్ల విజయలక్ష్మి, అలాగే దాంతోపాటు ఇటు మిగతా